టీఆర్ఎస్ భవన్లో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదనేటటువంటిది వాస్తవం. 335 మంది టోటల్గా మన దగ్గర పోస్టులు ఉంటే అందులో ఇప్పటికీ కూడా 95 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జడ్జిలు మన కోర్ట్స్లలో ఉండడం జరుగుతుంది. ఈ ఉన్న 95 మందిని కాకుండా ఇంకా ఆంధ్ర ప్రాంతంలో వివిధ చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న మండల స్థాయిలో అక్కడి కోర్ట్స్లో పనిచేసేటటువంటి జడ్జిలను కూడా మరి ఇక్కడికి ఆప్షన్ ఇచ్చే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర పెద్దలు అందరూ కలిసి తెలంగాణ ప్రజల మీద ఈ కుట్రను అల్లుతున్నారనే వాస్తవాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి జడ్జి పోస్టులు 100 ఖాళీ ఉన్నాయి. అన్ని రకాల జడ్జి పోస్టులు, జూనియర్ సీనియర్ సివిల్ జడ్జెస్ అన్నీ కలిపితే 100 పోస్టులు ఆడ ఖాళీగా ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి జడ్జిలు కూడా ఇక్కడి మా జిల్లా కేంద్రాలలోకి రావడానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 130 మంది. అంటే ఇక్కడ నేను న్యాయాధీశులను జడ్జిలను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్ర ప్రాంత పొలిటీషియన్స్ని కూడా అడుగుతూ ఉన్నా, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు మీరు సేవ చేయరా? ఎందుకు తెలంగాణ ప్రాంతానికి మీరు ఆప్షన్స్ ఇస్తున్నారు? రాష్ట్ర విభజన జరిగిపోయింది అనేటటువంటిది ఒక చారిత్రక వాస్తవం. విభజన జరిగినప్పుడు ఎవరిల్లు వాళ్ళు చక్కబెట్టుకోవాలి, ఎవరి ప్రజలకు వాళ్ళు సేవ చేసుకోవాలి. కానీ ఇంకా కూడా మేము మీ దగ్గరికే వస్తాం, మీ సూర్యాపేటలో మేమే ఉంటాం, మీ ఆర్మూర్లో మేమే ఉంటాం, మీ వేములవాడలో మేమే ఉంటాం, అంతటా మేమే ఉంటాం, ఇంకా కూడా మీ అన్ని అంశాలను మేమే కంట్రోల్ చేస్తాం అనేటటువంటి వైఖరి నిజంగా చాలా భయంకరమైనది. ఇది మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా సాగుతున్నది. ఇదేదో చిన్న విషయం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఈ జడ్జిల డివిజన్ జరగాలి, కానీ అది జరుగుతలేదు. ఒక కమిటీ వేసిండ్రు, ఒక కమిషన్ వేసిండ్రు, కానీ దాన్ని ఓన్లీ ఎంప్లాయీస్ వరకు, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వరకు లిమిట్ చేసి మిగతా న్యాయాధిపతులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మన హైకోర్టులో కూడా 3 తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మిగతా చోట్ల కూడా వాళ్ళే ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కలిసి తెలంగాణలో ఉండేటటువంటి అన్ని చిన్న చిన్న కోర్ట్స్లో కూడా ఆంధ్ర జడ్జిలతో నింపేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఇంకొక పక్క రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి జడ్జిలనేమో ఆంధ్ర ప్రాంతంలో వేస్తున్నారు. వయసు తక్కువ ఉండి ఎక్కువ సర్వీస్ ఉండేటటువంటి జడ్జిలనేమో తెలంగాణ ప్రాంతానికి వేస్తున్నారు. అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా ఇంకా 30 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలనేటటువంటి ఒక కుట్ర కనపడతా ఉన్నది. ఈ విషయాన్ని ఇవాళ సుస్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఎంత మనోవేదన కలుగుతున్నదంటే, ఎంత బాధ కలుగుతున్నదంటే, అసలు తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం అనేటటువంటి ప్రశ్న ఇవాళ వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూడు ఇంకా కుట్రలే, ఎక్కడ చూడు ఇంకా తెలంగాణను రాజకీయంగా ఎదగనియొద్దు, తెలంగాణ న్యాయశాఖలో ఎదగనియొద్దు, తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగొద్దు, తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరగొద్దు. క్లాస్ 4 ఎంప్లాయీస్ల విభజన దగ్గర నుండి మొదలు పెడితే జడ్జిల విభజన వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఇవాళ తెలంగాణలో ఉండేటటువంటి రాజకీయ నాయకులందరూ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, నిజమైన తెలంగాణ బిడ్డలు మీరైతే మొన్న వేసినట్టు దొంగ దీక్షలు మల్లన్న సాగర్లో కాదు, ఇవాళ హైకోర్టు ముందు వచ్చి దీక్ష చేయాలి. అది జానారెడ్డి గారు కావచ్చు, ఎల్రమణ గారు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి దత్తన్న కావచ్చు, మేము కూడా వస్తాం, అందరం పోయి హైకోర్టులో కూర్చుందాం. ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజల భవిష్యత్తు ముఖ్యం. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే గడిచిన 2 సంవత్సరాలలో దాదాపుగా 22 మంది IAS IPS ఆఫీసర్ల మీద, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీద హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా కంటెంప్ట్ కేసు వేసి జైళ్లకు పంపించే ప్రయత్నం జరిగింది. చాలా కక్షపూరితంగా జరిగింది, కుట్రపూరితంగా జరిగింది. ఇవన్నిటిని కూడా భరిస్తున్నాం. ప్రతిదాన్ని మళ్ళీ మేము పైకోర్టుకు పోయి సవాల్ చేసుకోవాలి. అంటే ఆఫీసర్లను పనిచేయనియొద్దు, రాజకీయ నాయకుల్ని పనిచేయనియొద్దు, ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ అమలు కావద్దు, అయ్యా బాబు తెలంగాణ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి హైకోర్టుకు పోతే వాటిని కూడా పెట్టుబడిదారులకు వాళ్ళకే కట్టబెట్టేటట్టుగా ఇంకో రకమైన జడ్జిమెంట్లు వస్తాయి. ఎక్కడ చూడండి తెలంగాణ వనరులను కాపాడడంలో కానీ, తెలంగాణ ప్రజలకు చేరాల్సినటువంటి పనులు చేరే విషయంలో కానీ ఎక్కడా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోవాలి తెలంగాణ ప్రజలు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము రెడీగా ఉన్నాం, హైకోర్టుకి బిల్డింగ్ ఇస్తామని మా ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. అయినా కూడా కేవలం ఒక బిల్డింగ్ లేదనే నెపంతోని, అమరావతిలో బిల్డింగ్ లేదనే నెపంతోని మరి వాళ్ళ బైఫర్కేషన్ ఆపుతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
యూపీలో బీహార్లో ఇదివరకు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు డెఫినెట్గా వాళ్ళకు సపరేట్గా డొమిసైల్ మీద అంటే నేటివిటీ మీద ఏ ప్రాంతానికి సంబంధించిన జడ్జి ఆ ప్రాంతానికి పోవాలని చెప్పి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఎందుకు కుట్ర జరుగుతూ ఉన్నది, దీని వెనుక కారణం ఎవరు? అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రండి హైకోర్టుకు, మీరు అక్కడ నిరసన తెలియజేయండి, వెళ్ళండి మీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రిజల్ట్ తీసుకురండి, బైఫర్కేషన్ చేయండి. అన్ని సదుపాయాలను అన్ని సహకారాన్ని అందించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు ఒక మాట ప్రజలకు చెప్పి పార్టీకి ఇంకొక మాట చెప్పి దయచేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తుని మీరు రాజకీయాలు చేయొద్దు. ఇవాళ టీడీపీ నాయకులను కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్ దగ్గరికి పోయి ప్రజల్ని మభ్యపెట్టడం కాదు, రండి ఇక్కడ హైకోర్టుకు వచ్చి దీక్ష చేయండి. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, మరి వారు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్జిల విభజన మీద ఎందుకు ఇంతవరకు స్పందిస్తలేరో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మరి అందరం కూడా వెళ్దాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. జరిగేటటువంటి ఈ అన్యాయాన్ని మేము మాత్రం చూస్తూ ఊరుకోబోమని చెప్పి మా తెలంగాణ జడ్జిలకు, మా తెలంగాణ లాయర్లకు, అడ్వకేట్లకు, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఒక ఫెడరల్ సెటప్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సినటువంటి ప్రజా సమస్యల మీద కూడా రాజకీయం చేస్తూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ ఇంతవరకు బైఫర్కేషన్ చేయకపోతే నిజంగా కేసీఆర్ గారు చాలా మనోవేదనతోనున్నారు, చాలా బాధతోనున్నారు. మరి ఇంత అన్యాయం మా న్యాయాధీశులకే జరుగుతుంటే, మా జడ్జిలకే జరుగుతుంటే కాపాడుకోలేకపోతే మరి మా ప్రభుత్వం ఎందుకు, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదని చెప్పి వారు నిజంగా చాలా ఆవేదనతో ఉన్నారు. సర్టెన్లీ అవసరం అనుకున్నప్పుడు ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ అయితే ఏంది, ఎక్కడైతే ఏంది, దీక్ష చేస్తాం. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది మాత్రం డెమోక్రసీలో మంచిదిగా ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కోసము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తలేదని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూస్ అవుతుంది. అది భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ మీదనే ఒక అవమానకరమైనటువంటి అంశంగా మిగులుతుంది. ఆ పరిస్థితికి మమ్మల్ని నెట్టొద్దని చెప్పి మేము సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకముందే దయచేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హైకోర్టుని బైఫర్కేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా ఏమన్నా ఉన్నదా? అంటే ప్రధానంగా ఒక్కటండి, ప్రతి ఒక్క అంశం పట్ల తెలంగాణ ఏర్పడి 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అంశం పట్ల, ముఖ్యంగా హైకోర్టు బైఫర్కేషన్ పట్ల కేసీఆర్ గారు ఒక 10 సార్లు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 10 సార్లు ఆయన ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫోన్లలో అయితే రాజ్నాథ్ సింగ్ గారితో పలుమార్లు ఈ అంశాన్ని మేము మాట్లాడడం జరిగింది. మేము ఎక్కడ కూడా పట్టించుకోకుండా లేము. పార్లమెంట్లో అందరం కూడా మేము 12 మంది పార్లమెంట్ మెంబర్స్ గంటల తలబడి పార్లమెంట్ జరుగుతుంటే నిలబడి మేము మా ప్రొటెస్ట్ చెప్పినటువంటి సందర్భం. మేము ఎప్పుడు కూడా ఉద్యమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి నిత్యం కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఎంత రిప్రజెంట్ చేశామంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి తెలంగాణ ఆంధ్ర హైకోర్టు బైఫర్కేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయం తెలిసేంత వరకు కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ యాజ్ యూ ఆస్క్డ్, no other political party is supporting this cause, because in the spirit of bifurcation GO, whatever procedure has to be followed is not being followed. That is precisely what is our grouse. We are sincerely asking the central government to come forward to implement whatever is there in the State Reorganization Act. A committee was supposed to be set up to divide the judiciary, to bifurcate the judiciary, which due process has not been followed. Today the judges have taken everything into their hands and trying to control the judicial division process. That is precisely what is the demand of Telangana government, and we sincerely appeal and request and demand the central government to come forward and bifurcate the High Court, because unless you bifurcate the High Court, these issues will not die down. Only the bifurcation is needed. And as I have already mentioned, our Chief Minister is also
very disheartened by the insensitivity of the central government, and we do propose to go and express our protest in Delhi, but we do not want things to go to that level, escalate to that level. We do once again sincerely appeal to Honorable Prime Minister ji to intervene at this juncture and bifurcate the High Court. Political parties have to realize, understand and walk with the people. We should not appeal to any political parties. If they are pro-people, they will come up and act. Because Madam Sonia ji had already in the parliament raised the issue about the Andhra Pradesh, but she never spoke about Telangana. That is what we are asking our Congress people. Your president, honorable president in the parliament always raises the issue of Andhra Pradesh, but she has never spoken about the interest of Telangana people. So we demand the Congress leaders of Telangana to take this issue up and sincerely be with the people of Telangana.